హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నిన్నటి ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. నా ప్రీవియస్ వీడియోలో నేను చెప్పినట్లు పృథ్వీ వర్సెస్ మణికంఠ, పృథ్వీ వర్సెస్ ప్రేరణ వర్సెస్ విష్ణుప్రియ, యష్మి వర్సెస్ సోనియా బిగ్ ఫైట్స్ అవుతాయని నేను చెప్పినట్లే మామూలుగా లేదు ఎపిసోడ్ స్టార్టింగ్ నాబుల్ సంచాలక్ అయ్యాడు కదా. బిగ్ బాస్ మళ్ళీ ఒకసారి రూల్స్ చదువుకోమని చెప్తాడు. ఈలోపు సోనియా వచ్చి నువ్వు రూల్స్ సరిగ్గా చదువుకో అని చెప్తుంది. అప్పుడు మనోడు ఈమెమైనా నేను నిఖిల్ పృథ్వీ అనుకుంటుందా, నా మీద అరుస్తుంది, నువ్వు బెదిరించకుండా మాట్లాడు, నేను వింటాను అంటాడు. ఆమె ప్రాపర్గా మాట్లాడితే నేను అండి అని కూడా పిలుస్తాను. ఆమె ఏమైనా డానా లేక బిగ్ బాస్. నెక్స్ట్ పాయింట్, రెండు టీములకు సంచాలకు చెప్పింది ఏంటి, ఎగ్స్ పైకి కనపడుతూ ఉండాలి, గడ్డితో కవర్ చేయకూడదు. అలాగే ప్రభావతి దగ్గరికి వెళ్ళి ఎగ్స్ తెచ్చుకునే టైంలో అటాక్ చేసుకోకూడదని చెప్తాడు. కానీ సోనియా మాత్రం రూల్ని బ్రేక్ చేస్తుంది. ఇక నాబిల్ సంచాలకి ఎలా చేశాడనిపించింది. సోనియా నాబిల్ని నీకు పిచ్చా, నీకు కవర్ చేసుకోవద్దంటావు, ఓ నువ్వు కాంతారా టీం కదా అందుకే బయాస్డ్గా ఆడుతున్నావు అంటుంది. లాస్ట్ టాస్క్ బెలూన్ టాస్క్లో బయాస్డ్ చేసిందని అన్నారు కదా, అందుకని ఆమె రివర్సల్ అలా అంటుంది. నాబిల్ సంచాలకి ఎలా చేశాడనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బయాస్డ్గా చేశాడా లేదా ప్రాపర్గానే చేశాడా అనేది. నిఖిల్ క్లాన్ మొత్తం వరస్ట్గా ఆడారు. ముఖ్యంగా నిఖిల్ టీంలో పృథ్వీ సైకోలాగా ఆడాడు. యష్మి ప్రేరణనైతే వదలకుండా గట్టిగా పట్టుకొని ఉంటాడు. ప్రేరణ అయితే బాగా ఆర్గ్యూ చేసుకుంది అనిపించింది. మణికంఠతో ఏమంటాడు పృథ్వీ, ఫిజికల్గా స్ట్రాంగ్గా లేకపోతే గేమ్ ఆడొద్దు అంటాడు. అప్పుడు మనోడు సూపర్ కౌంటర్ ఇస్తాడు. ఫిజికల్గా స్ట్రాంగ్గా లేకపోయినా మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నా కూడా గేమ్ ఆడొచ్చు అని సమాధానం ఇస్తాడు. దీనిపై మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక హౌస్లో ఆపోజిట్ క్లాన్ మీద అందరి మీద ఫిజికల్ అటాక్ అయ్యాడు. వీకెండ్ ఫుల్ కోటింగ్ ఉంటుంది మనోడికి. నెక్స్ట్ అభయ్ గురించి మాట్లాడుకుందాం. మనోడు బిగ్ బాస్ హౌస్లో ఉండి గేమ్ ఆడుతున్నాడా లేక మనలాగా టీవీలో నుంచి చూస్తున్నాడా. ఆపోజిట్ టీం వాళ్ళు వచ్చి ఎగ్స్ తీసుకుని వెళ్ళిపోతుంటే ఏం మాట్లాడకుండా ఎగ్స్ ప్రొటెక్ట్ చేసుకోకుండా ఉండడం, అసలు గేమ్ ఆడకుండా సైలెంట్గా కూర్చున్నాడు. మణికంఠ వచ్చి అలా వదిలేస్తావు, ఎగ్స్ని ప్రొటెక్ట్ చేయకుండా అంటే వదిలే, నేను చెప్తున్నాను కదా చీఫ్ని అంటాడేంటి. ఈయన అసలు హౌస్ మొత్తం గందరగోళంగా కుమ్ముకుంటుంటే సైలెంట్గా కూర్చున్నాడు. అందుకే బిగ్ బాస్ చీఫ్ నుండి పీకి పడేశాడు. ఈ సాటర్డే నాగార్జున గారితో మామూలుగా ఉండదు మనోడికి. ప్రేరణ విష్ణుప్రియ వీళ్ళిద్దరికీ ఒక రకమైన వార్ జరుగుతుంది. ఎగ్స్ని పట్టుకోవడానికి అందరూ కలిసి నించున్నప్పుడు విష్ణు సీత కలిసి ప్రేరణకు చేతులు అడ్డం పెట్టడం, సీత కాలుతో తొక్కడం. ఇక్కడ సీత విష్ణు ఇద్దరు కలిసి రాంగ్ చేశారనిపించింది. అలాగే ప్రేరణ విష్ణుని క్యారెక్టర్లెస్ అనకుండా ఉండాల్సింది. ఇక నిఖిల్ పృథ్వీని చూసుకుని సీత సోనియా విష్ణు బాగా రెచ్చిపోయారనిపించింది. ఇక యష్మి ప్రేరణ అయితే మామూలుగా ఆడలేదు గేము. వీళ్ళిద్దరూ కాంతారా టీంకి హైలైట్. నిన్నటి ఎపిసోడ్లో గేమ్ గెలవకపోయినా బయట ఆడియన్స్ మనసునైతే గెలుచుకున్నారు ఇద్దరు అమ్మాయిలు. ఇక ఈరోజు వచ్చే ప్రోమోలో ఫుల్ పాజిటివ్ కామెంట్స్తో నిండిపోతే వీళ్ళిద్దరివి. ఇక వీకెండ్ నాగార్జున గారు ఖచ్చితంగా పొగుడుతారు. యష్మి ప్రేరణ నిన్నటి ఎపిసోడ్లో గేమ్ ఎలా ఆడారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఫైనల్గా శక్తి టీం 263, కాంతారా టీంకి 25 వస్తాయి. విష్ణు ఆ టైంలో నవ్వి వెంటనే ఓవర్ చేస్తుంది. ఏమైంది నేను అందుకు నవ్వలేదని కవర్ చేస్తుంది. సో ఫైనల్గా అయితే ప్రేరణను అవుట్ చేస్తారు. ఓటింగ్ విషయానికి వస్తే విష్ణుప్రియ 23.32%తో ఉంది. ఈమె ఓటింగ్ కాస్త డ్రాప్ అయింది. ఇక తర్వాత ప్లేస్లో మణికంఠ 17%తో ఉంటే ప్రేరణ 10.56%తో ఉంది. తర్వాత ప్లేస్లో నైనిక 10.41%తో ఉంటే పృథ్వీ 10.17%తో ఉన్నాడు. ఇక నెక్స్ట్ సీత 9.79%తో ఉంటే యష్మి 9.37%తో ఉంది. ఇక ఫైనల్గా అబ్బాయి 8.8%తో ఉన్నాడు. నేటి ఎపిసోడ్లో మీకు ఎవరు బాగా ఆడారనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు కామెంట్ చేసి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు.